ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏదైతే ప్రధానంగా కర్ణాటక ఫార్ములాని ఇక్కడ తెలంగాణలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కర్ణాటక ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతుందంటారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం పొందుతుందని చెప్పడానికి కర్ణాటకలో ఇటీవల వచ్చినటువంటి ఫలితాలే నిదర్శనం అని చెప్పి కూడా మనం భావించవచ్చు. అదే మాటను కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చెప్తూ వస్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఒక విధంగా ఉండేది. అయితే కర్ణాటకలో వచ్చినటువంటి జయబేరి విధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్ద ఎత్తున క్లీన్ స్వీప్ చేసింది. ఒక దశలో చెప్పాలంటే అక్కడ స్థానిక పార్టీలతో పాటు బీజేపీని కూడా మట్టి కల్పించింది కూడా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించినటువంటి ఫార్ములా తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బలం చేకూరనుందని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి నాయకులు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడి ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనడానికే ఇవన్నీ సంకేతాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే సిడబ్ల్యూసి సమావేశం, కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషించేటువంటి సిడబ్ల్యూసి సమావేశం తెలంగాణలో, అందులో హైదరాబాద్ లో నిర్వహించడం కూడా శుభ పరిణామం చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ గెలుపుకు ఇవి అన్ని కూడా పెద్ద ఎత్తున పనిచేసేటువంటి అంశాలు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడేటువంటి అంశాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. మరి కాసేపట్లో తుక్కుగూడలో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు 2014 ముందు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 2014 ముందు చూసుకున్నట్లయితే 2009 అదేవిధంగా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్ళీ 10కి 10 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరోవైపు విశేషమైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, ప్రజా వ్యతిరేక విధానాలు, బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందాన్ని గుర్తించినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని కూడా తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి వెళ్తున్నారంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రాబోతుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణగా కూడా మనం భావించవచ్చు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఇదే జిల్లా నుంచి ఉన్నారు. సంగారెడ్డి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం అయినటువంటి అందోల్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి సిడబ్ల్యూసి మెంబర్ దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి, జైరాబాద్ లో చూసుకున్నట్లయితే గీతారెడ్డి, ఇలా అగ్రనేతలు అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి లక్షల సంఖ్యలో ఇప్పటికే జనాలు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి హైదరాబాద్ తరలి వెళ్లారు. సభ విజయం చేసి తీరుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యంగా అధికార పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సభ ద్వారా మరోవైపు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి మరికొద్ది సేపట్లోనే తెలియపరచనున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పవచ్చు. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది అనడానికి మాత్రం పెద్ద ఎత్తున ఇది కీలకమైన పరిణామంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు అందుకే కాంగ్రెస్ పార్టీ సభకు సొంత వాహనాలు, సొంత వనరులు ఏర్పాటు చేసుకొని కూడా వెళ్తున్నారంటే వాటన్నిటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. వైపు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నట్టు సభ, సిడబ్ల్యూసి సమావేశాలను చూసి అటువైపు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీలు కూడా వణుకు పుడుతున్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మరి కొంతమంది బీఆర్ఎస్ బీజేపీలను కూడా వీడి కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే
అంటే 2-3 రోజుల్లోనే రాబోతున్నారని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మెదక్ జిల్లా నుంచి కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు సభ తర్వాత పార్టీని వీడబోతున్నారని చెప్పి కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అందుకే మనం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో చేపడుతుందని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ నేతలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలకు పార్టీలకు చెందిన కొందరు నాయకులు కూడా ఇప్పటికే నర్మగర్భంగా ఆఫ్ ద రికార్డ్ గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.